పొలిటికల్ పంచాంగమా? ఎవడన్నా ఉగాదికి పెట్టుకుంటాడు పంచాంగం, మరి జనవరికి కూడా పంచాంగాలు చూస్తానులా దిశ పేపర్ వాళ్ళు. అత్యుత్సాహం ఇది. ఏప్రిల్లోనో మార్చిలో ఉంటుంది మనకు ఉగాది, మన తెలుగు పండుగ అంటారు. యాక్చువల్లీ ఉగాది తెలుగు పండుగ కూడా కాదు, అది దానికి మహారాష్ట్రతోటి ఓ లింక్ ముడిపడి ఉన్నది. సరే ఎట్లయినా తెలుగు పండుగ అనుకుందాం, కానీ ఈ పొలిటికల్ పంచాంగం అనేది ఉగాదికి చూస్తారు. మరి ఇప్పుడే న్యూ ఇయర్కే రాసుకొచ్చింది కదా. పొలిటికల్ పంచాంగం 2025 సంవత్సరం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అనేక సవాళ్లు విసిరింది. ఇందులో కాంగ్రెస్ను విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ చాలా వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. ఎక్కడ సక్సెస్ అయినాయి? 2025లో రేవంత్ రెడ్డి గారికి పరిపాలకుడిగా నువ్వు పనికి రావని ప్రజలంతా దుమ్మెత్తిపోస్తాను. నువ్వేమో సూపర్ సక్సెస్ అయినా రాజకత్తివి. 2 ఏళ్లలోనే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అధిష్టానం వద్ద ఆయన పరపతిని మరింత పెంచుకున్నారు. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నారు. అవునా? రోజు కూర్చొని పథకాలు ఈయనే, ఈ 421 పథకాలు మొత్తం ఈయనే రచించిండా? మరి ఎందుకు నెరవేర్చలేని ఎందుకు రాస్తలేవు దిశ పేపరు? ఎందుకంటే మళ్ళీ 4-5 యాడ్లు ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తే కొన్ని కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసుకోవాలి. అందుకు ఆయన వైఫల్యాన్ని రాయారు, ఆయన పరిపాలన మంచిగా లేదని రాయారు, ప్రజలు ఆయన మీద వ్యతిరేకతతో ఉన్నారని రాయారు, ఆటో డ్రైవర్లు ఆగమైపోయినని రాయారు, రైతులు ఇబ్బంది పడుతున్నారని రాయారు, వృద్ధాప్య పింఛన్లు పెంచలేదని రాయారు. ఇది నిజమే, ఇదైతే ఒక నిజమే. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతున్నాడు అనే సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి ఒక్క దెబ్బ కొట్టి లోపడిపోయాడు. కథం. కేసీఆర్ కొట్టిన దెబ్బతోటి రేవంత్ రెడ్డి ఇమేజ్ మొత్తం డమాల్ కింద పడిపోయింది. మళ్ళీ వీరి పెద్ద లీడర్ ఏమో అనుకునేసరికి వచ్చిదే పిరికి లీడర్ అనే కాడికి వచ్చింది ముచ్చట. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద లీడర్ అనేది మళ్ళీ ఒకసారి బట్టబయలవుతుంది. ఎందుకంటే గుర్తులేని ఎన్నికలలో గుర్తుపట్టి గుదిపారేసిండు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు. మరి గుర్తున్న ఎన్నికలలో గుర్తుపట్టి కాంగ్రెస్ను దెబ్బ కొట్టి మరి బీఆర్ఎస్కి ఎత్తారా లేదా చూడాలి ఓట్లు. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని లేపింది అన్నట్టు దిశ పేపర్, పొలిటికల్ పంచాంగంతో లేపింది. మరోవైపు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ను వదిలి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ఇకపై ప్రజల్లోనే ఉండనున్నారా? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఆయన్ను మరింత చిక్కుల్లోకి నెట్టేయబోతున్నాయా? కాదు, పొలిటికల్ పంచాంగం అని చెప్తాను, నువ్వు చెప్పాలా కదా, మళ్ళీ నువ్వే ప్రశ్న ఎత్తారు. ఇట్లా పొలిటికల్ కేసులు ఉండబోతున్నాయా, ప్రజల్లోనే ఉండనున్నారా అని మళ్ళీ మాకే ప్రశ్న వేసుడు ఎందుకు? జవాబు నువ్వు చెప్పాలి కదా, ఆయన పొలిటికల్ పంచాంగం ఎట్లున్నది అనేది. మళ్ళీ ప్రశ్నలు మాకే ఎత్తాను. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఆయన మరింత చిక్కుల్లో నెట్టవేయబోతున్నాయా అంటే నెట్టవేయబోతలేవు, ఏం చేయలేవు ఆ కేసులు కేసీఆర్ని. మేము చెప్తాను సమాధానం, ఓకేనా? ప్రజల్లోనే ఉన్నారా అంటే ప్రజల మనసుల్లోనే ఉన్నారు. ప్రజలు ఆయనను మర్చిపోరు, తెలంగాణ ఆయనను మర్చిపోదు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, కేసీఆర్ అనే 3 అక్షరాలు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఓకేనా దిశ పేపర్? హ్యాపీనా? పార్టీలో 2వ స్థానాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్న కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మరి కొత్త ఏడాదిలో ఆయన అరెస్ట్ కానున్నారా? ఆయన అరెస్ట్ అయితే నీకు సంతోషమా? ఆయన అరెస్ట్ కావాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆయన అరెస్ట్ చేయించే వార్తలు రాయమని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పైసలు మీకు ఇచ్చిండ్లా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పైసలతోటి దిశ పేపర్ నడుపుతున్నావా? రేవంత్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడానికి కేటీఆర్ని ఈ రేస్ కార్లో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా అని వార్తలు, ఆ అక్షరాలు రాసుకొస్తున్నావా? నీ పొలిటికల్ పంచాంగం. ఆయనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది, కేటీఆర్ గారిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం కావచ్చు, వాళ్ళ టార్గెట్ కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని దెబ్బగొట్టి వాళ్ళని ప్రజలలో చులకన చేయాలనే ఒక మెయిన్ ఎజెండా పెట్టుకున్నారు. వాళ్ళ ఎజెండా ప్రజల సమస్యలు పరిష్కరించడం కాదు, కేసీఆర్ని, కేటీఆర్ని రాజకీయంగా అంతం చేయాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. కాబట్టి నువ్వు రాతలు రాసుకొచ్చినా రాసుకరాకపోయినా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ ప్రజల అండదండలు బీఆర్ఎస్కు పుష్కలంగా ఉన్నదనేది సర్పంచ్ ఎన్నికలతోటి అయితే అర్థమైంది. హరీష్ రావు సైతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడనేమో ఉన్నాయి, చేశారు అని రాసుకొచ్చిండు. కేసీఆర్
విషయంలో మాత్రం స్పష్టత ఇత్తలేడు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. నిజంగానే ఆయన అరెస్ట్ కాబోతున్నారా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంత వ్యూహాలు రచిస్తున్నారు. నువ్వు కొత్తగా రాసుకొచ్చింది ఏమున్నదా? ఆమె జనాల పడి తిరుగుతూనే ఉండే, జనాల సమస్యలు అడ్రస్ చేస్తూనే ఉండే, అందరినీ తన పర అనే భేదం లేకుండా అందరినీ విమర్శిస్తూనే ఉండే. దీంట్లో నువ్వు కొత్తగా రాసుకొచ్చింది ఏమున్నదా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంత వ్యూహాలు రచిస్తున్నారు. జనం బాట బట్టి రాజకీయ పార్టీ పెట్టేందుకు కావాల్సిన భూమికను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరొక వైపు బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మల్కాజిగిరి, ఎంపీ ఈటెల రాజేందర్ ఎవరికి వారు పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. వీరిలో ఎవరు సక్సెస్ కానున్నారు? ఎవరు లేరు. ఇక్కడ పెట్టిందే రాంగ్ పెట్టిండ్రు. కేసీఆర్ని మధ్యలో పెట్టి రేవంత్ రెడ్డికి పైన పెడితే కొంత మర్యాదగా ఉండేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ కేంద్రంగానే రాజకీయాలు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చుట్టే రాజకీయం తిరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నువ్వు వేసిన ఈ ముఖ చిత్రాలన్నీ కూడా ఇట్లా వేసేటి కాదు. ఇలా ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల మధ్యనే ఈ రాజకీయం అంతా సాగుతుంది. కేసీఆర్, ఇది కేటీఆర్ గారు, ఇది పెట్టిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత, ఈ నలుగురు ప్రధానంగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఒకరు ఉంటారు. ఇలా ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళు స్పెషల్ అపీరియన్స్ కింద వస్తారు పోతారు. తెలంగాణ రాజకీయాలను 24 గంటలు శాసించే వాళ్ళు కావచ్చు, చక్రం తిప్పే వాళ్ళు కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కవిత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాజకీయం జరుగుతుంది అంతే. ఇలా ఈటల రాజేందర్ గారిది, బండి సంజయ్ గారిది, కిషన్ రెడ్డి గారి పాత్ర నామమాత్రం మాత్రమే. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఎంపీగా ఉన్న యాక్టివ్ రాజకీయం చేస్తారు ఆయన. మరి ఎందుకో అర్థమైతలేదు. నిజానికి ఆయన సామాజిక వర్గం చాలా పెద్దది. మాదిగ వారి తర్వాత ముదిరాజులు ఈ రాష్ట్రంలో జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్నారు. దాదాపు 30 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు ఇక్కడ. ముతిరాజులు అంటారు ఊర్లల్లో, తెనుగోళ్ళు అని కూడా అంటారు కొన్ని దిక్కుల. మరి అంత పెద్ద సామాజిక వర్గాన్ని పెట్టుకొని ఎంపీగా ఉండి ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా అయ్యే అర్హతలు ఉండి కానీ నిశ్శబ్దంగా ఉంటున్నారు. మరి ఎందుకనేది తెలియదు. కాబట్టి ఆయన పెద్దగా యాక్టివ్ రాజకీయం అయితే చేస్తలేడు. ఇక బండి సంజయ్ అంటే బీజేపీ లైన్లోనే పనిచేస్తుంటాడు. ఎక్కడ సందొరికితే అక్కడ పోయి కొంత నిప్పు రాజేసి వస్తాడు అంతే. కానీ 4000 పింఛను ఇవ్వమని అడిగాడు. ప్రజల కోణంలో బండి సంజయ్ గారు రాజకీయం ఎప్పుడు చేయరు. ప్రజా సమస్యల మీద రాజకీయం చేయడు. ప్రజల సమస్యలు తీర్చండి రాజకీయం చేయడు. స్టేట్మెంట్ కూడా ఇవ్వడు. ఎక్కడైనా 4000 పింఛను ఇవ్వమని ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిండా? 7500 రూపాయలు రైతులకు సకాలంలో అందించండి సహాయం అని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? ఇక నిరుద్యోగులు పెరిగిపోతారు రాష్ట్రంలో అని ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? లేతే ఇక బనకచర్ల ద్వారా నీళ్లను దోపిడీ చేస్తున్నారు ఆంధ్ర ప్రభుత్వం అనేది ఎప్పుడన్నా పెట్టిండా? ఇటువంటి అసలు ఆయన మాట్లాడాడు. ఆయనకు అర్థం కాని సబ్జెక్టులు ఇవి, ఆయనకు తెలియని సబ్జెక్టులు. ఆయనకు తెలిసింది ఒక్కటే, ఎక్కడన్నా గుడిని ఎంకులాడుకోవడం, ఆ గుడి మీద దాడి జరిగిందని ఆ లొల్లిని పెద్దగా చేయడం, హిందూ విశ్వాసాలను కలిగి ఉన్న ప్రజలను రెచ్చగొట్టడం, ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయడం. ఇది ఆయన నేర్చుకున్నది. ఇక కిషన్ రెడ్డి అంటే ఇప్పుడు కాదు, ఆయన మొదటి నుండి కూడా ఒక సైలెంట్ లీడరే. బీజేపీ ఏది ఇస్తే దాన్ని పట్టుకొని ముందుకు సాగుతారు కానీ ఎప్పుడు పెద్దగా సంచలనాలు ఉండవు, ఏది ఉండదు, ప్రజల కోసం కొట్లాడినట్టు ఉండడు, ప్రజల కోసం తనలబడ్డట్టు ఉండడు, ఏది ఉండదు ఆయనది. ఏదో నిశ్శబ్దంగా ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆయనది కూడా నిశ్శబ్దమైన రాజకీయం అంతా కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. చూడరు మీరు 26లో కూడా రాజకీయం మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. 26లో అరే గీదేదో ఉండే